స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనుస్మృతి గ్రంథం ఫోటో కాపీలను తగలబెడుతుండగా అడ్డుకున్న 3వ పట్టణ పోలీసులు బీఎస్పీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. మనువాదంలో ఏముంది, ఈ మనువాదం ఎందుకు తగలబడుతున్నారు అనేది పోలీసులు కూడా తెలుసుకోవాలి. అంతే బహుశా తెలియదేమో ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఈ మనువాదం ఎందుకు తగలబడుతున్నామో తెలియదేమో. కనీసం రాజ్యాంగంలో ఏమన్నదో తెలుసుకున్నారంటే మరి తెలుసుకున్నారో లేదో తెలియదు. రాజ్యాంగంలో ఏముంది, మనకి రాజ్యాంగంలో ఏముందంటే రాజ్యాంగం అమలైన రోజున ఏం చెప్తున్నారంటే we the people in India solemnly resolved to constitute India sovereignty, fraternity, secular అని మనం తీసుకున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలైన మేము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలైన మేము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మేము ఈ దేశాన్ని బాగా వినమనండి. చరిత్ర తెలుసుకోండి. ఈ రాజ్యాంగంలో ఏముంది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ 4. అంటే జస్టిస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అంటే రాజ్యాంగం వలయన దగ్గర నుంచి ప్రజలందరికీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే. మరి ఇది మనుస్మృతిలో ఉందా? మనుస్మృతిలో లేదు, అందుకనే తగలబెట్టడం జరిగింది. ఈక్వాలిటీ ఉందా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈక్వాలిటీగా ఉండాలి, అది మనుస్మృతిలో ఉందా? లేదు. మరి సోదరభావం ఉంది, యూనిటీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, మనకి ఫ్రెటర్నిటీ, అది మనుస్మృతిలో ఉందా? లేదు. మనుస్మృతిలో ఏముంది? కుల వ్యవస్థ ఉంది, నిచ్చిన బట్ల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ అంటే ఏంటి? కుల వ్యవస్థ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇది ప్రధాన. అంటే శూద్రులు, మళ్ళీ శూద్రుల్లో ఇంకో అతి శూద్రులు ఉన్నారు. అతి శూద్రులు అంటే అన్టచబుల్స్. అంటే వీళ్ళు ఈ శూద్రులు ఎవరికి సేవ చేయాలి? వైశ్యులు సేవ చేయాలి. ఈ శూద్రులు వైశ్యులు క్షత్రియులకు సేవ చేయాలి. ఈ శూద్రులు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు సేవ చేయాలి. ఇది మనుస్మృతి. ఎంత దారుణమైన మనుషులుగా చూడనండి మనుస్మృతి. మనుషులని చాలా జంతువులుగా చూస్తున్నటువంటి మనుస్మృతి. వీధుల్లో కుక్కల కంటే, మృగాల కంటే దారుణంగా చూస్తున్నటువంటి ఈ సంస్కృతిని ఆ రోజున అంబేద్కర్ ఎందుకు తగలబెట్టారంటే, మహాత్మ చెరువులో మరి గుక్కడి మంచినీళ్ళు, మరి కొంతమంది దాన్ని మైలుబడిపోయింది, ఆ చెరువు మల్లుబడిపోయింది. మరి ఈ మైలుబడిపోయిన చెరువుని ఏం చేయాలి? మనుషుల ప్రకారంగా పేడ ఉత్సాహం తీసుకెళ్ళి పాడతారు. ఎందుకంటే 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెరువు పోరాటం సందర్భంగా మనుస్మృతిలోని కొన్ని అభ్యంతరకమైన ప్రజలకు వ్యతిరేకంగా, జనాలకు వ్యతిరేకంగా, ఎక్స్పెషల్లీ ఎస్ఎస్టీ బీసీలు వ్యతిరేకంగా రాసిన కొన్ని ప్రజల్ని, స్త్రీలని వ్యతిరేకంగా చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఈ దేశంలో మనుషులుగా చూడలేని పరిస్థితి, కొంత స్త్రీల్ని, అదేవిధంగా దళితుల్ని, వెనకబడిన వర్గాల్ని, శూద్రుల్ని కనీసం మనుషులుగా చూడకుండా ఒక పశువుల కంటే హీనంగా హక్కులు లేకుండా చేసిన మనువు రాసిన అధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927
డిసెంబర్ 25న మహచ్చెరువు పోరాటం సందర్భంగా అంటే మంచినీళ్ళు తాగి హక్కు కోసం ఉద్యమం చేసే సందర్భంగా ఆయన ముందుగా అనౌన్స్ చేసి మను అధర్మశాస్త్రాన్ని కాల్చడం జరిగింది. ఆ 1927 డిసెంబర్ 25 నుంచి ప్రతిరోజు ఆయన బతుకున్నంతకాలం నిరసన తెలియజేయటం, అధర్మశాస్త్రాన్ని కాల్చడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, బహుజనులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి కూడా నిరసన తెలియజేసి అధర్మశాస్త్రాన్ని కాల్చడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సృష్టికి విరుద్ధంగా దాంట్లో బ్రాహ్మణులేమో నుదుటి నుంచి పుట్టినట్టు, శత్రువులేమో ఛాతి నుంచి పుట్టినట్టు, వైశ్యులేమో పొట్టలోంచి పుట్టినట్టు, శూద్రుడు కాళ్ళలోంచి పుట్టినట్టు దాంట్లో రాశారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇంతకంటే దౌర్భాగ్యం ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ స్మృతులు కానీ ఏ బుక్స్ కానీ లేవు. ఇది ప్రపంచ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం కాబట్టి దీన్ని నేను కాల్చుతున్నానని అంబేద్కర్ ముందుగా అనౌన్స్ చేసి 1927లో కాల్చింది. అదేవిధంగా ఈరోజు రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజేస్తూ అధర్మశాస్త్రాన్ని కాల్చడానికి ఈరోజు మేము పూనుకున్నాం, పిలుపు ఇచ్చాం. వారం రోజుల నుంచి పత్రికల్లో వస్తున్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి. ప్రభుత్వం వారు చెప్పిన వాట్సాప్ గ్రూప్ అంటే నథింగ్ బట్ నోటీస్ లాగా లెక్క, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 3 టౌన్ పోలీసు వారు మమ్మల్ని కాల్చడానికి వీల్లేదంటారు. హక్కులు అడిగితే, రూల్ అడిగితే మేము వద్దన్నా మాకు అధికారులు చెప్పని అంటున్నారు. అధికారులు ఏ అధికారులు చెప్పారో కానీ అధికారులు చెప్పిన విషయాన్ని అయితే మేము ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. హక్కు మేము ఉంది, దాన్ని శిరస వహించి రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించే సూత్రంలో భాగంగా నిరసన తెలియజేసే హక్కు ఆర్టికల్ 19, 21, 14 ప్రకారంగా మాకు హక్కు ఉంది. కాబట్టి హక్కుని మేము ఇక్కడ తెలియపరచడానికి ఇక్కడ గురుకుమోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం, పోలీసు వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము రాజ్యాంగ వ్యతిరేకంగా మేము ఏమీ చేయట్లేదండి. అలా చేసినట్లయితే ముందుగా మేమే మిమ్మల్ని సరెండర్ అవ్వము. ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు. దీనిలో ఎక్కువ మంది లాయర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, జిల్లా ఆఫీసుల్లో, స్టేట్ ఆఫీసులుగా రిటైర్ అయిన వాళ్ళు మేము అందరం ఉన్నాం. ఇక్కడ మేము రాజ్యాంగాన్ని, ప్రజల్ని, ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఈ నిరసనని మేము శాంతియుతంగా చేస్తున్నాం. కాబట్టి దీన్ని సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని, పోలీసు వారిని మానవతావాదమే భారత రాజ్యాంగం. తరతరాలుగా సాంఘిక అసమానతలకు పుట్టినిల్లైనటువంటి కారణమైనటువంటి మనుధర్మశాస్త్రము ఈ దేశంలో ఉన్నటువంటి 80% ప్రజల మానవ హక్కులను హరించి ఈ 80% ప్రజలు ఈ 20% ప్రజలకి సేవ చేయాలనే ఒక రాజ్యాంగంగా వెలుగొందినటువంటి మనుధర్మశాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25న కొలాబా జిల్లా, మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలో మహత్ చెరువులోని ఆ యొక్క అగ్రవర్ణాల వాళ్ళు మిగతా అస్పృశ్యుల్ని నీళ్ళు తాగడానికి వ్యతిరేకిస్తూ వాళ్ళు కొడుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్ద ఉద్యమం చేసి ఇదే రోజున ఇంతకుముందు 1927 జూన్లో మహత్ చెరువులో ఆ మంచినీళ్ళు తాగి ఈ ప్రజలు ఆ మార్చిలో మంచినీళ్ళు తాగి ఆయనే స్వయంగా మంచినీళ్ళు తాగి ఆ ప్రజలకు ఆ మంచినీళ్ళు తాగే హక్కుని కల్పిస్తే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు ఏదో ప్రపంచం తన భూమి కింద కాలు ప్రపంచం తిరగబడిపోయినట్టు గబగబలు ఆడిపోయి ఏం చేయాలి, దీనికి మంత్రం ఏంటని ఆ శాస్త్రాలు పరిశోధించి ఈ యొక్క బయలుపడిపోయింది. ఈ యొక్క చెరువు దీన్ని శుద్ధి చేయాలంటే ఆవు పేడ, ఆవు ఉచ్చుతో దాన్ని కలపాలని చెప్పేసి దారుణంగా మరి ఆ చెరువుని శుద్ధి చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చలించిపోయి నా ప్రజల్ని ఈ దేశంలో పశువుల కంటే హీనంగా చూస్తున్నారు ఈ జనం, దానికి కారణమైనటువంటి ఈ మనుధర్మశాస్త్రాన్ని ఇక్కడే తగలబెడతానని చెప్పేసి ఈ రోజున 1927 డిసెంబర్ 25న అక్కడే తగలబెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కోటాను కోట్లు భారతదేశంలో ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈ యొక్క మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుధర్మశాస్త్రం పక్కకెళ్ళి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రజలకు మానవ హక్కులు వచ్చినప్పటికీ దాని వాసన, దాని భావన ఇంకా ప్రజల్లోనే ఉంది. నేటికి మనం చూస్తున్నాం పరువు హత్యలు,
ఎవరైతే కుల వివాహం చేసుకున్నారో ఆ వివాహం చేసుకున్న చంపలేని పరిస్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లనే చంపేసి అంత నీచమైన సంస్కృతి ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని మేము ఇంకా బతికుందని ప్రతి సంవత్సరం దాన్ని కాలుస్తుంటే ఇక్కడ పోలీసు వారు కొత్తగా ఈ సంవత్సరం మీకు ఆర్డర్ చూపించండి, మీరు కాల్చడానికి ఇష్టం లేదు అని చెప్పేసి మమ్మల్ని దారుణంగా మా యొక్క హక్కుని హరించారు. అదే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఈ ఉద్యమాలు చేస్తూ పెద్ద పెద్ద నాయకుల బొమ్మల్ని అక్కడ తగలబెడుతుంటే ఇల్లు అక్కడ కాపలా కాస్తారు. మరి అదే రూలని మేము పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా పోలీసు వారు ఈరోజు మా యొక్క హక్కుని అడ్డుకున్నారు. దానికి నిరసనగా మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా మా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. పోలీసు వారు దయించి మా హక్కులని అడ్డుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు సహకరించవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. ఇది అవుద్ది 100 సంవత్సరాల నుంచి భారతదేశం మొత్తం మీద ఇంకా ఈ యొక్క మనువాద పోకడలు పోలేదు. దాన్ని తగలబెట్టవలసిందే. శాశ్వతంగా ఆ యొక్క భావాలు పోవాలనే ఉద్దేశంతో దాన్ని పైరు చేస్తుంటే ఎక్కడా అబ్జెక్షన్ లేకపోతే రాజమండ్రిలో ఈ రోజున ఈ 3 టౌన్ పోలీసు వారి పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క స్థలంలో మరి పైరు అయితే అదేదో శాంతి భద్రతలకు ఆటంకం అని శాంతి భద్రతలు క్షీణిస్తాయని చెప్తున్నారు. అది చాలా విడ్డూరంగా ఉంది. ఏ విధంగా శాంతి భద్రతలు కానీ ప్రజాశాంతికి కానీ భంగం కలిగించట్లేదు. ఖచ్చితంగా మా నిరసన రక్షించాలి.